హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో సర్వీసెస్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సర్వీసెస్ అనేవి ఎందుకనంటే, మనకి ఏ రిలేషన్ లేని కాంపోనెంట్స్ మధ్య డేటాని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతుంది. డేటానే కాదు, ఏదైనా మనకి ఒక ఫంక్షన్ కానీ, ఒక పర్టిక్యులర్ డేటా కానీ, మొత్తం మన అప్లికేషన్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే, అండ్ ఆ కాంపోనెంట్స్ మధ్య ఏ రిలేషన్ లేకపోతే, అప్పుడు మనం సర్వీసెస్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి, ఆ డేటాని, ఆ ఫంక్షన్‌ని ఒక చోట పెడతాము. అదే డేటా మొత్తం అన్ని కాంపోనెంట్స్ షేర్ అయ్యేలా మనం సమ్ లాజిక్ యూజ్ చేసి రాసుకుంటాం. సో, ఇప్పుడు మనకి సపోజ్ యూజర్స్ అనే డేటా కానీ, ప్రొడక్ట్స్ అనే డేటా కానీ ఒక చోట ఉంది అని అనుకున్నాం. సో, దాన్నే ఒక సర్వీస్ అని అంటాం. దానికి ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్‌లో సమ్ డేటా కానీ, ఫంక్షన్ కానీ ఉంటుంది. సో, దీన్ని మనం ఏం చేయొచ్చనంటే, మన అప్లికేషన్‌లో ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయో అన్ని కాంపోనెంట్స్‌లోనూ మనం షేర్ చేసుకునేలా రాయొచ్చనమాట. ఇప్పుడు మనం ఇలా చెయ్యకపోతే, ఒక సర్వీస్‌ని క్రియేట్ చేయకుండా నార్మల్‌గా ఒకే డేటా 2 చోట్ల కావాలి అనంటే మనం ఏం చేస్తాం? 2 చోట్ల దాన్ని యూజ్ చేస్తాం. అంటే సో, ఇప్పుడు మనకి యూజర్స్ అనే డేటా ఇక్కడ కావాలి. సో, నేనేం చేస్తాను, యూజర్స్ అనే డేటాని అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. దాన్ని ఈ ప్లేస్‌లోనూ డిక్లేర్ చేస్తాను. అండ్ ఈ కాంపోనెంట్ 1లోనూ డిక్లేర్ చేస్తాను. అండ్ కాంపోనెంట్ 2లో కూడా డిక్లేర్ చేస్తాను. సో, ఇప్పుడు మనం అలా చేయడం ద్వారా మనకేంటి డిసడ్వాంటేజ్ అంటే, ఒక చోట చేంజ్ జరిగితే ఇంకొక చోట రిఫ్లెక్ట్ అవ్వదు. అండ్ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. సో, మనం ఏం చేయొచ్చనంటే, ఈ యూజర్స్ అనే డేటాని కానీ, ఏదైనా కామన్ డేటా ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో ప్రతి చోట అక్కడ మనం ఏం చేయాలి అనంటే ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ సర్వీస్ ఫైల్‌లోనే ఒకే ఒక్క చోట మనం ఆ డేటాని కానీ, ఫంక్షన్‌ని కానీ క్రియేట్ చేస్తాము. ఇక్కడ క్రియేట్ చేసిందే మల్టిపుల్ కాంపోనెంట్స్‌లో యూజ్ చేసుకునేలా సమ్ లాజిక్ ప్రకారం రాస్తామనమాట. సో, ఓన్లీ ఈ ఒక్క ప్లేస్‌లోనే. ఇప్పుడు నేను యూజర్స్ అనే డేటాని ఈ ఒక్క చోటే డిక్లేర్ చేస్తున్నా. అండ్ ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే అవి కూడా మనం ఈ ఒక్క ఫైల్‌లోనే డిక్లేర్ చేసుకొని ఇది మనకెప్పుడు యూజ్ అవుతుంది అనంటే ఒక డేటా కానీ, ఫంక్షన్ కానీ, ఏపీఐ రిక్వెస్ట్ కానీ, సెంట్రల్ ప్లేస్‌లో మనం పెట్టి, దాన్ని అన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసుకునేలా చేయడానికి యూజ్ అవుతుందనమాట. సో, సర్వీసెస్ అనేది మనకి సెంట్రల్ ఫైల్ అని చెప్పుకోవచ్చు. ఒక కామన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్లేస్‌లో మనం ఏపీఐ రిక్వెస్ట్స్ కానీ, కామన్ డేటా కానీ, కామన్ ఫంక్షనాలిటీ ఉన్న ఫంక్షన్స్ కానీ ప్లేస్ చేస్తాము. ఎందుకనంటే మనకి కోడ్ అనేది మళ్ళీ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ కోడ్‌ని మళ్ళీ మళ్ళీ రాసే కన్నా ఒకసారి రాసుకొని దాన్నే యూజ్ చేసుకోవచ్చనమాట. సో, సింపుల్‌గా సర్వీస్ అంటే ఏంటి అనంటే సో, సర్వీస్ అంటే ఏంటి అనంటే ఒక క్లాస్. ఆ క్లాస్‌లోనే మనం మెథడ్స్‌ని కానీ, ప్రాపర్టీస్‌ని కానీ అంటే ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ కానీ డిక్లేర్ చేస్తాము. సో, అలా డిక్లేర్ చేసి దాన్ని ప్రతి చోట యూజ్ చేసుకునేలా రాయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒక సర్వీస్‌ని క్రియేట్ చేయాలి అనంటే యాంగులర్‌లో మనకి ఈ కమాండ్‌ని యూజ్ చేయాలి. సో, ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేయాలంటే ఎన్‌జీజీసీ కాంపోనెంట్ నేమ్ ఇస్తాం కదా! ఒక పైప్‌ని క్రియేట్ చేయాలంటే ఎన్‌జీజీపీ పైప్ నేమ్ ఇస్తాం కదా! అలాగే సర్వీస్‌ని క్రియేట్ చేయాలి అనంటే ఎన్‌జీజీఎస్ ఆ నేమ్ ఏదైతే అది. సపోజ్ మనకి యూజర్స్ డేటా స్టోర్ చేసుకుంటుంటే యూజర్ సర్వీస్ అని, ప్రొడక్ట్స్ డేటా స్టోర్ చేసుకుంటుంటే ప్రొడక్ట్ సర్వీస్ అని ఇలా మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం రాసుకుంటాం. అండ్ దీని ఎన్‌జీ జనరేట్ సర్వీస్‌కి షార్ట్ కట్టే ఎన్‌జీజీఎస్ అనమాట. జీ అంటే జనరేట్, ఎస్ అంటే సర్వీసు. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ఇది మనం ఈ సర్వీసెస్ అనే కాన్సెప్టు పేరెంట్ చైల్డ్ కాంపోనెంట్స్ కమ్యూనికేషన్‌కి యూజ్ చేయొచ్చు. అండ్ ఏ రిలేషను లేని కాంపోనెంట్స్ మధ్య కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రౌటింగ్ అనే కాన్సెప్ట్‌ని నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, దాన్ని యూజ్ చేసుకొని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి వెళ్తాం కదా! అలా వెళ్ళేటప్పుడు ఒక కామన్ డేటాని రెండిట్లోనూ మనం యూజ్ చేసుకుందాం. సో, ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! రౌటింగ్‌కి. దానికి కంటిన్యూషన్‌గా చేస్తున్నాననమాట. సో, ఒక రౌటింగ్
మన అప్లికేషన్‌లో రౌటింగ్ క్రియేట్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, ఈ యాప్ మాడ్యూల్‌లోనే రౌటర్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ రౌట్స్ అనే ఇంటర్ఫేస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఈ రౌట్స్ అరేలో ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ ఇవ్వాలో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో చెప్పాలి. సో, పాత్ ఎంప్టీ వస్తే ఈ హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. అబౌట్ వస్తే అబౌట్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. ఇలా చెప్పాలి. అలా రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనంటే ఇంపోర్ట్స్ అనే యాప్ మాడ్యూల్‌లో ఇంపోర్ట్స్ అనే ఒక యారే ఉంటుంది. దాంట్లో రౌటర్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ రౌటర్ మాడ్యూల్ డాట్ ఫర్ రూట్ అనే ఒక మెథడ్‌లో ఇక్కడ మనం ఏ యారేనైతే క్రియేట్ చేసామో, ఏ పాత్‌కి ఏ కాంపోనెంట్‌నో దాన్ని పాస్ చేయాలి. అప్పుడు మన అప్లికేషన్‌లో రౌటింగ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏం చేయాలి అనంటే, ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలో చెప్తున్నాం కదా! ఆ కాంపోనెంట్ ఎక్కడ లోడ్ అవ్వాలి అనేది ఈ రౌటర్ అవుట్‌లెట్‌లో మనం ప్లేస్ చేయమని చెప్తున్నట్టనమాట యాంగులర్ అప్లికేషన్‌కి. సో, ఇప్పుడు మనం ఒక సర్విస్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఒక సర్విస్‌ని క్రియేట్ చేయాలంటే మనకు కమాండ్ ఏం యూజ్ చేయాలి? జీఎస్ నేను టెస్ట్ అని క్రియేట్ చేస్తున్నా. సో, ఇలా మనకి చెయ్యంగానే మనకేమవుతుందనంటే 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం యాప్ మాడ్యూల్‌లో చూసుకున్నట్టయితే యాప్ ఫోల్డర్‌లో చూసినట్టయితే మనకి 2 కొత్త ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. చూద్దాము. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ సర్వీస్ నేమ్ డాట్ సర్వీస్ డాట్ స్పెక్ డాట్ టీఎస్. సో, ఈ స్పెక్ డాట్ టీఎస్ అనేది టెస్టింగ్ పర్పస్ కోసం. అదైతే నేను ప్రెజెంట్ దాని గురించి ఏం చెప్పట్లేదు. అండ్ స్పెక్ ఫైల్ అనేది ప్రతి కాంపోనెంట్‌కి, ప్రతి పైప్‌ని క్రియేట్ చేసినప్పుడు జనరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫైల్ ఏంటి అనంటే టెస్ట్ డాట్ సర్వీస్ డాట్ టీఎస్ అనమాట. అండ్ దీంట్లో మనం ఒక సర్వీస్‌ని క్రియేట్ చేసామనంటే మనకేమవుతుందనంటే ఆ సర్వీస్‌కి సంబంధించిన ఒక క్లాస్ ఇంజెక్టబుల్ అనేది ఉంటుంది. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఈ యాంగులర్ అప్లికేషను ఇలా జనరేట్ చేస్తుంది ఫైలు. ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేస్తేనేమో ఆ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో కాంపోనెంట్ డెకరేటర్ అని ఉంటుంది. ఆ కాంపోనెంట్ లైబ్రరీని కూడా మనకి ఇంపోర్ట్ చేసి వచ్చేస్తుంది. అదే మనం సర్వీస్‌ని క్రియేట్ చేస్తే మనకి ఇంజెక్టబుల్ అనే ఒక డెకరేటర్ ఉంటుంది. అండ్ దాంట్లో ప్రొవైడెడ్ ఇన్ రూట్ అని ఒక వాల్యూ ఉంటుంది. ఒక కీ వాల్యూ ఉంటుంది. సో, ఇదెందుకో నేను చెప్తాను తర్వాత. సో, ఇప్పుడు ఈ, ఈ సర్వీస్ అనేది ఒక క్లాస్ అనమాట. ఆ క్లాస్‌లోనే మనం మెథడ్స్, ప్రాపర్టీస్ డిక్లేర్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇక్కడ ఒక యారేని డిక్లేర్ చేస్తున్నా. సో, ఈ యారేలో నేను ఏం చేస్తున్నానంటే మొబైల్స్ అని తీసుకుంటున్నా. ఈ మొబైల్స్ అనే యారేలో మనం కొన్ని మొబైల్స్‌ని స్టోర్ చేద్దాం. కంపెనీస్‌ని. సో, రెడ్‌మీ, రియల్‌మీ, అండ్ సామ్‌సంగ్, నోకియా అని ఒక 4 మొబైల్స్‌ని తీసుకున్న టైప్స్ ఆఫ్ మొబైల్స్‌ని. ఇప్పుడు దాన్ని మొబైల్స్ అనే యారేలో డిక్లేర్ చేశా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే ఇక్కడ నేను ఈ అప్లికేషన్ యొక్క అవుట్‌పుట్ చూసినట్టయితే మనకి ఈ హెడర్‌లో అబౌట్ అనే కాంపోనెంట్ ఉంది. కాంటాక్ట్ అనే కాంపోనెంట్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే అబౌట్ అనే కాంపోనెంట్‌లోను, కాంటాక్ట్ అనే కాంపోనెంట్‌లోను, హోమ్ అనే కాంపోనెంట్‌లోను ప్రతి కాంపోనెంట్‌లోను నేనేం చేస్తాను అనంటే ఈ మొబైల్స్ అనే యారేలో ఉన్న డేటాని డిస్‌ప్లే చేయాలి అని అనుకుంటున్నా. సో, అప్పుడు మనం ఏం చేస్తాము, నార్మల్‌గా అయితే ఈ మొబైల్స్ అనే యారే ఏదైతే ఉందో ప్రతి కాంపోనెంట్‌లోకి వెళ్ళి దాని యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో రాస్తాము. సో, హెడర్ కాంపోనెంట్‌లో కావాలి అనంటే హెడర్ కాంపోనెంట్‌లో రాస్తాము. ఇక్కడ రాసి మనకి ఈ హెచ్‌టీఎంఎల్ ఈ కాంపోనెంట్ హెచ్‌టీఎంఎల్‌లో ఇటరేట్ చేస్తాం ఎన్‌జీ ఫర్ అని. సో, ఇప్పుడు మనకి మల్టిపుల్ ప్లేసెస్‌లో ఇది కావాలి కాబట్టి మనం ఏం చేసాము, ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేసాము. ఆ సర్వీస్ ఫైల్‌లో
ఆ యారేని క్రియేట్ చేసాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ హెడర్ కాంపోనెంట్‌లో మనం దాన్ని యూజ్ చేసుకోవాలి అనంటే, అంటే ఆ సర్వీస్ ఫైల్‌లో ఉన్నదాన్ని యూజ్ చేసుకోవాలి అనంటే, అది ఒక క్లాస్ కదా! సో, దానికి ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో, యాంగులర్‌లో మనకి సర్వీస్‌ని మొత్తం అన్ని కాంపోనెంట్స్‌లోనూ ఒకే ఒక్క ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఈ యాప్ మాడ్యూల్ అనే ఒక ఫైల్ ఉంటుంది కదా! ఆ యాప్ మాడ్యూల్‌లో సో, ఇక్కడ ఈ మాడ్యూల్‌లో మనకి టెస్ట్ సర్వీస్ యొక్క క్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్టు. సో, ఇది టెస్ట్ సర్వీసు. దానికి సంబంధించింది ఇంపోర్ట్ చేసుకుందాం క్లాసు. సో, మనకి యాప్ మాడ్యూల్ చూసుకున్నట్టయితే యాప్ మాడ్యూల్‌లో మన అప్లికేషన్‌లో ఉన్న ప్రతి కాంపోనెంటు మనకిక్కడ ఇంపోర్ట్ అయ్యి ఉంటుంది. ప్రతి పైపు, ప్రతి సర్వీసు ఏదైనా మనకిక్కడ క్రియేట్ చేసిన ప్రతీది ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామంటే ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ మనం ఈ ఇంపోర్ట్ చేసుకున్న టెస్ట్ సర్వీస్‌ని యాప్ మాడ్యూల్‌లో మనకి ప్రొవైడర్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాని యారేలో ఇవ్వాలి. సో, మనం ఎన్ని సర్వీసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి సర్వీస్‌ని మనం ఒక సర్వీస్‌ని ప్రతి కాంపోనెంట్‌లోనూ సేమ్ ఒకే ఒక్క ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలి ఆ క్లాస్‌కి అనంటే, మనం ఇక్కడ ప్రొవైడర్స్ అనే యాప్ ప్రాపర్టీలో ఇక్కడ యాప్ మాడ్యూల్‌లో ప్రొవైడ్ చేయాలి. దీని మీనింగ్ ఏంటి అనంటే, సో, ఇప్పుడు నాకు యాప్ కాంపోనెంట్‌లో కావాలి. ఈ కాంపోనెంట్‌లో ఆ టెస్ట్ సర్వీస్‌ని సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను యూజ్ చేసుకోవాలి అనంటే, ఇక్కడ ఏం చేయాలి? ఈ క్లాస్‌లో ఆ క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఆ క్లాస్‌కి ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నాకు హెడర్ కాంపోనెంట్‌లో కావాలి అంటే ఏం చేస్తాను? ఇక్కడ టెస్ట్ సర్వీస్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. సో, దీనికి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఒక క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి అనంటే న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి సో, టెస్ట్ సర్వీస్ అని చెప్పి ఇలా ఇస్తాము. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ న్యూ అనే కీవర్డ్ ద్వారా ఈ టెస్ట్ సర్వీస్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఇప్పుడు నేను టీఎస్ డాట్ అని ఇవ్వంగానే టీఎస్ డాట్ అని ఇవ్వంగానే మనకి మొబైల్స్ అనే ఒక ప్రాపర్టీ చూపిస్తుంది. అదెక్కడి నుంచి చూపిస్తుంది అనంటే, ఇక్కడ ఈ టెస్ట్ సర్వీస్ అనే క్లాస్‌లో మనం మొబైల్స్ అనే ప్రాపర్టీని డిక్లేర్ చేసాం కాబట్టి, మనకి ఇక్కడ దీంట్లో కూడా చూపిస్తుందనమాట. సో, ఇక్కడ సజెషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే, ఈ టెస్ట్ సర్వీస్ యొక్క మొబైల్స్ అనే ప్రాపర్టీ నుంచి వస్తుంది. సో, ఇక్కడ ఏమైంది? ఈ ఈ హెడర్ కాంపోనెంట్‌లో ఒక ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఒకవేళ యాప్ కాంపోనెంట్‌లో కావాలంటే అక్కడ ఒక ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమవుతుందనంటే ఒక కాంపోనెంట్‌లో ఏదైనా చేంజెస్ చేస్తే ఇంకొక కాంపోనెంట్‌లో రిఫ్లెక్ట్ అనేది డైరెక్ట్‌గా జరగవు. మనం మాన్యుయల్‌గా మోడిఫై చేయాలి. కానీ మనకు అలా కాకుండా మన అప్లికేషన్‌లో ఒక సర్వీస్ క్లాస్‌కి ఒకే ఒక్క ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలి. ఆ ఇన్‌స్టాన్సే ప్రతి కాంపోనెంట్ క్లాసు యూజ్ చేసుకోవాలి అనంటే మనం చేయాల్సినవి 2 స్టెప్స్. ఫస్ట్ ఏంటి అనంటే ఈ సర్వీస్ ఫైల్‌లో ప్రొవైడర్ ఇన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది గదా! దాంట్లో రూట్ అని
వాల్యూ ఇవ్వాలి. దీని మీనింగ్ ఏంటి అనంటే రూట్ లెవెల్‌లో మనం ఒక సర్వీస్‌ని క్రియేట్ చేస్తున్నాం. దాన్ని మన అప్లికేషన్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఈ యాప్ మాడ్యూల్‌లో ప్రొవైడర్స్ అనే ఒక ప్రాపర్టీ తీసుకొని దాంట్లో ఆ సర్వీస్ నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం జేయాలి అనంటే, ఆ సర్వీసెస్‌లో ఉండే మెథడ్స్‌ని గాని, ప్రాపర్టీస్‌ని గాని ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనన్నా, ఏ కాంపోనెంట్ క్లాస్‌లో యూజ్ చేసుకోవాలన్నా మనం చేయాల్సింది ఏంటి అనంటే, ఆ కాంపోనెంట్ యొక్క కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా మనం క్రియేట్ చేయాలి. డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి అనంటే, ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ ఉంది. ఆ కాంపోనెంట్‌కి వేరే సర్వీస్ ఫైల్‌లో ఉన్న డేటా కావాలి. అది సర్వీస్ ఫైల్. ఆ సర్వీస్ ఫైల్‌ని మనం ఇంజెక్ట్ చేసుకుంటున్నాం. అంటే యూజ్ చేసుకుంటున్నాం. ఈ కాంపోనెంట్‌కి అది కావాలి. అంటే ఈ కాంపోనెంట్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. సో, దాన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాము అనంటే ఇక్కడ ఇంజెక్ట్ చేసుకుంటున్నాం. ఇంజెక్ట్ చేసుకోవడం అంటే ఏంటి అనంటే ఈ కాంపోనెంట్ యొక్క కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో దానికొక వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, టెస్ట్ సర్వీస్‌ని ఇక్కడ ఇంజెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి దీని మీనింగ్ అనమాట. సో, ఈ టెస్ట్ సర్వీస్‌ని ఇక్కడ ఇంజెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని టీఎస్ అనే వేరియబుల్‌తో రిఫర్ చేస్తాం అంతే జస్ట్. సో, మనకి ఈ క్లాస్‌లో ప్రైవేటు, పబ్లికు అనే కీవర్డ్స్ ఉంటాయి. జనరల్‌గా మనకి సర్వీసెస్‌లో యూజ్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ ఏదైతే పాయింట్ ఔట్ చేస్తుందో దాన్ని ప్రైవేట్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తే మనకి సెక్యూర్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ కాంపోనెంట్‌లో హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంది కదా! దీంట్లో మనం ఏం చేద్దామనంటే హెడర్ కాంపోనెంట్‌లో సో, యాక్చువల్‌గా ఇది హెడర్ కాంపోనెంట్‌లో మనం డిస్‌ప్లే చేయాల్సిన పని లేదు. నెక్స్టు నావ్ బారే డిస్‌ప్లే చేస్తాం కాబట్టి, ఇప్పుడు నేనేం చేస్తానంటే అబౌట్ కాంపోనెంటు, హోమ్ కాంపోనెంట్ ఉంది కదా! దాంట్లో డిస్‌ప్లే చేద్దామని అనుకుంటున్నా. సో, ఈ అబౌట్ కాంపోనెంట్ యొక్క హోమ్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో సేమ్ ఇందాక చేసినట్టే డిపెండెన్సీ ఇంజెక్షన్ చేద్దాం. సో, ఇప్పుడు మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తున్నామనంటే ఫస్ట్ ఆ సర్వీస్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, సర్వీస్ ఫైల్ యొక్క క్లాసు. సో, టెస్ట్ ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, ప్రతి కాంపోనెంట్‌లోని టైప్ స్క్రిప్ట్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానికి ఒక రిఫరెన్స్ ఇస్తున్నాం. ఈ టీఎస్ అనే వేరియబుల్‌తో దీన్ని పాయింట్ ఔట్ చేస్తాం అంతే. సేమ్ అదే దాన్ని ఈ టీఎస్ అనే వేరియబుల్‌తో రిఫర్ చేస్తున్నట్టు ఆ ఇన్‌స్టాన్స్‌ని. సో, ఇప్పుడు ఈ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మనం ఏం చేద్దామనంటే, ఒక ఎన్‌జీఫర్‌ని యూజ్ చేస్తాం. ఎన్‌జీఫర్ డైరెక్టివ్‌ని యూజ్ చేసి ఎన్‌జీఫర్ లెట్ m ఆఫ్ టీఎస్ డాట్ మొబైల్స్. టీఎస్ అనే వేరియబుల్ యొక్క మొబైల్స్ అనే ప్రాపర్టీని మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, ఆ టీఎస్ అనే వేరియబుల్‌లో ఉన్న మొబైల్స్ అనే ఒక అరేలో ఒక్కొక్క దాన్ని ఇటరేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఎమ్ అని ప్రింట్ చేశాను. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూద్దాం ఏ విధంగా వస్తుందో. సో, ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకొచ్చిందనంటే, మనం హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో డాట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకోకూడదు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీని డైరెక్ట్‌గా మనం ఇలా యాక్సెస్ చేయలేము. సో, అందుకు మనం ఏం చేయాలి అనంటే, ఈ హోమ్ కాంపోనెంట్‌లో మనం మొబైల్స్ అని తీసుకుంటున్నా. మొబైల్స్ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ డాట్ మొబైల్స్ అని రాస్తున్నా. సో, దీన్ని మనం ఎక్కడ రాయాలి అనంటే, కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో అయినా రాసుకోవచ్చు. ఎన్‌జీ ఆన్ ఇనిట్ మెథడ్‌లోనైనా రాసుకోవచ్చు.
సో, ఇక్కడ మనం ఏమివ్వాలంటే థిస్ డాట్ అని ఇవ్వాలి. అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. థిస్ డాట్ టీఎస్ డాట్ మొబైల్స్. సో, క్లాస్‌లో మనం ఎప్పుడైనా ఆ క్లాస్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ యాక్సెస్ చేయాలి అనంటే థిస్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం హెడర్ హోమ్ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో టీఎస్ డాట్ మొబైల్స్ అని ఇవ్వకుండా మొబైల్స్ అని ఇద్దాము. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది చూపించదు. సో, ఇక్కడ ఎర్రర్ ఎందుకొస్తుంది అనంటే, నేనిక్కడ ఎన్‌జీ ఫర్‌లో కొటేషన్స్ ఇవ్వడం మర్చిపోయాను. అందుకే ఎర్రర్ వస్తుంది. సో, ఎన్‌జీ ఫర్ ఈక్వల్ టు అని చెప్పి కొటేషన్స్‌లో మనం అది రాయాలి. సో, ఇటరేట్ చేసేటప్పుడు. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే అండ్ ఇక్కడ టీఎస్ డాట్ మొబైల్స్ కాదు, మొబైల్స్ అని ఇవ్వాలి. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ డేటా అనేది ఇక్కడ డిస్‌ప్లే అయింది. అండ్ ఇక్కడ మనం హోమ్ కాంపోనెంట్ చూసుకున్నట్టయితే, మనం ఇక్కడ ప్రైవేట్ అని చెప్పి ఆ టెస్ట్ సర్వీస్ యొక్క ఇన్‌స్టాన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో దానికి నేమ్ ఇచ్చాము. అదే ఇక్కడ నేను పబ్లిక్ అని ఇస్తే, అప్పుడు దాని మీనింగ్ ఏంటి అనంటే, ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో కూడా నేను డైరెక్ట్‌గా టీఎస్ డాట్ మొబైల్స్ అని యూజ్ చేసుకోవచ్చు. మనకప్పుడు ఎర్రర్ రాదు. అదే ఇప్పుడు నేనిక్కడ ప్రైవేట్ అని ఇస్తే, అక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది మళ్ళీ. ఏమనొస్తుంది? ప్రాపర్టీ టీఎస్ ఈజ్ ప్రైవేట్ అండ్ ఓన్లీ యాక్సెసిబుల్ వితిన్ ది క్లాస్ హోమ్ కాంపోనెంట్. సో, అందుకే మనం ఈ సర్వీస్ యొక్క ఇన్‌స్టాన్స్‌ని ప్రైవేట్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తే మనం ఈ డైరెక్ట్‌గా ఆ ప్రాపర్టీస్‌ని ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోలేము హెచ్‌టీఎంఎల్‌లో. అందుకు మనకి సెక్యూరిటీ అనేది ఉంటుందనమాట అలా యూజ్ చేస్తే. సో, ఇప్పుడు అందు గురించే నేనిక్కడ మళ్ళీ మొబైల్స్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకొని, ఒక ప్రాపర్టీని తీసుకొని దాంట్లో టైప్ స్క్రిప్ట్‌లో ఉన్న సర్వీస్ ఉంది కదా! టీఎస్ వేరియబుల్ దాని యొక్క మొబైల్స్ అనే ప్రాపర్టీని ఇక్కడ అసైన్ చేశా. ఇప్పుడు నేనేం చేశాను? హోమ్ కాంపోనెంట్‌లో డిస్‌ప్లే చేశాను. సో, ఇప్పుడు మనం హోమ్ కాంపోనెంట్ కాకుండా అబౌట్ కాంపోనెంట్‌కెళ్ళినా సేమ్ డేటా కావాలి. కాంటాక్ట్ కాంపోనెంట్‌కెళ్ళినా సేమ్ డేటానే కావాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, మళ్ళీ కాంటాక్ట్ కాంపోనెంట్‌లో కూడా సేమ్ అదే ఇన్‌స్టాన్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. టెస్ట్ సర్వీస్‌ని టెస్ట్ సర్వీస్‌ని ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం క్లాస్‌ని. అండ్ ఇప్పుడు మనం సేమ్ కన్‌స్ట్రక్టర్‌లో అక్కడ ఎలా అయితే రాసామో ఇక్కడ కూడా అలానే రాయాలి. అండ్ ఇటరేషన్ కూడా సేమ్ అలానే రాయాలి. అండ్ అబౌట్ కాంపోనెంట్‌లో కూడా సేమ్ హెచ్‌టీఎంఎల్‌లో అదే పెడుతున్నాం. సో, హెడర్ కాంపోనెంట్‌లో టైప్ స్క్రిప్ట్‌లో మనం సారీ హోమ్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్‌లో మనం ఎలా అయితే రాసామో ఒక డిపెండెన్సీ ఇంజెక్షన్ సేమ్ అదే విధంగా అబౌట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లోను, కాంటాక్ట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లోను రాయాలి. సో, ఇక్కడ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో క్లాస్‌లో కన్‌స్ట్రక్టర్ మెథడ్ ఉంటుంది. దాంట్లో మనం సర్వీస్‌ని డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయడం అని అంటారు దీన్నే. అంటే ఏంటి అనంటే, ఆ టెస్ట్ సర్వీస్ అనే ఒక క్లాస్ నేమ్ ఉంది కదా! దాన్ని ఇన్‌స్టాన్స్‌ని టీఎస్ అనే వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేస్తున్నాము, రిఫర్ చేస్తున్నాము. అండ్ ఈ టీఎస్ అనే వేరియబుల్ టెస్ట్ సర్వీస్ యొక్క ఇన్‌స్టాన్స్‌కి పాయింట్ చేస్తుందని దాని మీనింగ్. అండ్ అది ప్రైవేట్ టైప్ అనమాట. సో, మనం టెంప్లేట్‌లో డైరెక్ట్‌గా యూజ్ చేసుకోలేము. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనంటే, ఇక్కడ మళ్ళీ సేమ్ మొబైల్స్ అని తీసుకొని దానికి థిస్ డాట్ టీఎస్ డాట్ మొబైల్స్ అని చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కాంటాక్ట్ కాంపోనెంట్‌లో అది యూజ్ చేసాము. సో, ఇనీషియల్‌గా మన యాప్‌లో రూట్ పాత్ ఉన్నప్పుడు హోమ్ కాంపోనెంట్ లోడ్ అవుతుంది.
హోమ్ కాంపోనెంట్‌లో సేమ్ అదే మొబైల్స్ డేటాని డిస్‌ప్లే చేసాం. ఇప్పుడు నేను అబౌట్ కాంపోనెంట్‌కి వెళ్తున్నా. అబౌట్ కాదు కాంటాక్ట్‌కి వెళ్తున్నా. అక్కడ కూడా మనకి సేమ్ అదే డేటా డిస్‌ప్లే అయింది. ఇక్కడ మనం ఏం చేసాము, ఆ మొబైల్స్ అరేని సర్వీస్ ఫైల్‌లో డిక్లేర్ చేసాము. దాన్నే ప్రతి చోట యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం దాన్నే కాంటాక్ట్‌లో ఇంప్లిమెంట్ చేసాము. హోమ్‌లో ఇంప్లిమెంట్ చేసాం. మళ్ళీ అబౌట్‌లో కూడా సేమ్ అదే పెడుతున్నా. సో, అబౌట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో మళ్ళీ ఆ టెస్ట్ సర్వీస్ క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ టెస్ట్ సర్వీస్ క్లాస్‌ని ఇక్కడ ఇంజెక్షన్ చేయాలి. డిపెండెన్సీ ఇంజెక్షన్ అని అంటారు దీన్నే. ప్రైవేట్ టీఎస్ టెస్ట్ సర్వీస్. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామనంటే మొబైల్స్ అనే అరే తీసుకుంటున్నాం. దిస్ డాట్ టీఎస్ డాట్ మొబైల్స్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ ఏ పాత్‌కెళ్ళినా సేమ్ డేటా అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కాంటాక్ట్ అనే ఒక కాంపోనెంట్‌లో ఒక బటన్‌ని క్లిక్ చేస్తున్నా. ఒక బటన్‌ని పెట్టి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ సర్వీస్ ఫైల్‌లో ఉన్న అరేలో ఒక కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో, ఇక్కడ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సో, యాడ్ మొబైల్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఈ కాంటాక్ట్ కాంపోనెంట్‌లో టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఒక ఫంక్షన్‌ని, ఒక మెథడ్‌ని డిక్లేర్ చేస్తున్నాం. యాడ్ మొబైల్. సో, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌లో ఏం చేద్దామనంటే, ఆ సర్వీస్ ఫైల్ యొక్క ఇన్‌స్టాన్స్ ఏదైతే ఉందో, దాంట్లో మొబైల్స్ అనే యారో ఉంటుంది కదా! దాంట్లో పుష్ చేద్దాం ఒక ఎలిమెంట్‌ని. సో, పుష్ ఆఫ్ ఏం ఏం రాద్దామంటే నోకియా అని రాస్తున్నా. అంతకుముందు నోకియా అనేది లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ కాంపోనెంట్‌లో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకిది వర్క్ అవుతుంది. సో, ఇనీషియల్‌గా మనం చూసుకున్నట్టయితే నోకియా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తాను. వివో అని రాస్తున్నా. సో, ఇనీషియల్‌గా యాప్ లోడ్ అయినప్పుడు రూట్ కాంపోనెంట్ వస్తుంది. దాంట్లో మనం ఈ మొబైల్స్‌ని డిస్‌ప్లే చేసాం. అబౌట్ కాంపోనెంట్‌కి వెళ్తున్నా. అక్కడ కూడా సేమ్ ఈ డేటా వచ్చింది. ఇప్పుడు కాంటాక్ట్ కాంపోనెంట్‌కి వెళ్తున్నా. ఇక్కడ సేమ్ డేటా వచ్చింది. ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ బటన్‌ని క్లిక్ చేస్తానో అప్పుడు మనకేమవ్వాలి అనంటే ఈ మొబైల్స్ అరేలో ఒక వాల్యూని పుష్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ పబ్లిక్ అని తీసుకుంటున్నా. ఎందుకనంటే పబ్లిక్ అని తీసుకున్నట్టయితే టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో కాకుండా హెచ్‌టీఎంఎల్‌లో మనం మోడిఫై చేద్దాం. అంటే హెచ్‌టీఎంఎల్‌లో మోడిఫై చేయడం అంటే ఇక్కడ నేను టీఎస్ డాట్ అని మొబైల్స్ అని ఇస్తున్నా. అదే విధంగా ఇక్కడ అబౌట్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో కూడా టీఎస్ డాట్ మొబైల్స్ అని ఇస్తున్నా. యాక్చువల్‌గా ఇది ఇలా ఇవ్వకూడదు. నేను ఈ ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నా. సో, ఇక్కడ కూడా పబ్లిక్ అని ఇస్తున్నా. డైరెక్ట్‌గా టీఎస్ డాట్ మొబైల్స్ అని ఇచ్చేస్తున్నా ప్రతి చోట. సో, ఇది ఎందుకిలా ఇచ్చానో చెప్తాను. ఇలా ఇవ్వకుండా కూడా చేయొచ్చు. సో, ఇప్పుడిక్కడ 4 మొబైల్స్ చూపిచ్చింది. ఇక్కడ 4 మొబైల్స్, ఇక్కడ 4 మొబైల్స్ చూపిచ్చింది. ఇప్పుడు నేను క్లిక్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. అప్పుడు మనకేమైంది? వివో అనేది యాడ్ అయ్యి ఇక్కడొచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా మనకి యాడ్ అయ్యి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? ఆ సర్వీస్ ఫైల్‌లో అప్డేట్ చేసాము. అప్పుడు మనకేమవుతుంది? ఆ డేటా ఎక్కడైతే యూజ్ చేసామో ప్రతి చోట మనకి అప్డేట్ అయిపోతుంది. సో, హోమ్ కాంపోనెంట్‌లో మనం అప్డేట్ చేయలేదు.
సో, అక్కడ నేను రిఫ్రెష్ చేశాను కదా! అందుకు అలా వచ్చింది. సో, రిఫ్రెష్ చేస్తే మనకి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అప్లికేషను అందు గురించి. సో, ఇప్పుడు మనకి వివో ఇక్కడ అప్డేట్ అయింది. ఇక్కడ అప్డేట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నేను పబ్లిక్ అని తీసుకున్నాను కదా! అలా కాకుండా మనం ప్రైవేట్ అని తీసుకుంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో మనం డైరెక్ట్‌గా టీఎస్ డాట్ మొబైల్స్ అని ఇవ్వట్లే. అంటే సర్వీస్ దగ్గర నుంచి వచ్చింది ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రైవేట్ అని తీసుకుంటే. ఏం చేస్తున్నాం లోకల్‌గా ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం మొబైల్స్ అని. దాంట్లో అక్కడున్న వాల్యూని స్టోర్ చేస్తాం. ఇప్పుడు మనకి టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో అప్డేట్ అయ్యింది మనం ప్రతిసారి ఇక్కడ మనం మోడిఫై చేయాలి. అలా చేస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో, అలా చేయడానికి యాంగులర్‌లో అబ్జర్వబుల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని ప్రకారం చేయొచ్చు. సో, నేను ఆ కాన్సెప్ట్ ఇంకా చెప్పలేదు కాబట్టి ఇక్కడ నేను పబ్లిక్ అనేది కీవర్డ్‌ని యూజ్ చేసి చెప్పాను. సో, ఇప్పుడు మనం సర్వీసెస్‌ని క్రియేట్ చేయడానికి సింపుల్‌గా ఏమేం చేయాలో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా. సర్వీస్‌ని క్రియేట్ చేయాలి అనంటే మనం ఎన్‌జీజీఎస్ అని ఒక సర్వీస్ నేమ్ అనేది ఏదైతే ఉంటుందో మన రిక్వైర్మెంట్ ప్రకారం ఒక కమాండ్ అనేది ఇస్తే 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, ఇప్పుడు మనం ఈ సర్వీస్ నేమ్ డాట్ సర్వీస్ డాట్ టీఎస్ టెస్ట్ అనేది ఇక్కడ నేను సర్వీస్ నేమ్ ఇచ్చా. ఇదొక క్లాసు. దాంట్లో అని చెప్పి ఇంజెక్టబుల్ అని చెప్పి ఒక డెకరేటర్ ఉంటుంది. దీంట్లో మనం ప్రొవైడెడ్ ఇన్ రూట్ అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ సర్వీస్‌ని మన అప్లికేషన్‌లో రూట్ లెవెల్‌లో ఇంజెక్ట్ చేస్తున్నాము. అంటే మన అప్లికేషన్‌లో ఒకే ఒక్క ఇన్‌స్టాన్స్ ఈ క్లాస్‌కి క్రియేట్ చేస్తాము. ఆ ఇన్‌స్టాన్స్‌నే ప్రతి చోట యూజ్ చేసుకుంటాము. ఆ ఇన్‌స్టాన్స్‌ని ప్రతి చోట యూజ్ చేసుకుంటున్నాం అనంటే దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ క్లాస్‌లోకి సంబంధించిన డేటా ఎక్కడైతే మోడిఫై అవుతుందో మనం ఇక్కడ మోడిఫై చేస్తే దాని ఇన్‌స్టాన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని ఎక్కడైతే యూజ్ చేస్తామో ప్రతి చోట కూడా మనకి అప్డేట్ అవుతుందనమాట. అండ్ ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఇంజెక్టబుల్‌లో ప్రొవైడెడ్ ఇన్ రూట్ అని ఇచ్చాం కదా! అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ యాప్ మాడ్యూల్‌కెళ్ళి సో, ఈ యాప్ మాడ్యూల్‌లో సేమ్ మళ్ళీ ఆ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకొని టెస్ట్ సర్వీస్ క్లాస్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ప్రొవైడర్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో, మాడ్యూల్‌కి మాడ్యూల్ అని ఉంటుంది. మాడ్యూల్ అంటుంది ఒక డెకరేటర్. దాంట్లో డిక్లరేషన్స్, ఇంపోర్ట్స్ ఇలా డిఫరెంట్ కేటగరీస్ అనేవి ఉంటాయి. అలాగా ప్రొవైడర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రొవైడర్స్ అనే ప్రాపర్టీలో ఒక యారే ఉంటుంది. దాని వాల్యూ దానిలో మనం ఎన్ని సర్వీసెస్ అయినా మనం రూట్ లెవెల్‌లో ఇంజెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఒకవేళ రూట్ లెవెల్‌లో కాకుండా కాంపోనెంట్ వైస్ మనం ఇన్‌స్టాన్స్ కావాలి అని అనుకుంటే అంటే ఈ కాంపోనెంట్‌కి కావాలి. ఈ కాంపోనెంట్‌కి సెపరేట్ ఇన్‌స్టాన్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు మళ్ళీ ఇక్కడ కూడా ప్రొవైడర్స్ అని తీసుకుంటే సో, దీని మీనింగ్ ఏంటి అనంటే ఇక్కడ మనం యాప్ కాంపోనెంట్‌కి సెపరేట్ ఇన్‌స్టాన్స్ టెస్ట్ సర్వీస్ యొక్క ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయమని చెప్తున్నాం. అప్పుడు దాని మీనింగ్ ఏంటి అనంటే వేరే కాంపోనెంట్‌లో అన్నిటికి సెపరేట్‌గా ఉన్నాయి. ఇక్కడ హోమ్ కాంపోనెంట్ ఉంది. అబౌట్ కాంపోనెంట్ ఉంది. వాటన్నిటికి సేమ్ ఇన్‌స్టాన్స్ ఉంది. కానీ సో, ఇక్కడ నేను యాప్ కాంపోనెంట్‌లో ఇచ్చాను. ఇప్పుడు రిమైనింగ్ అన్నిటికి కామన్ ఇన్‌స్టాన్స్ ఉంది. ఇక్కడ మాత్రమే సెపరేట్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో ఒక బటన్ పెట్టి దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ మొబైల్స్ అనే అరేలో ఒక వాల్యూని యాడ్ చేసాం కదా! అప్పుడు మనకి దీంట్లో మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. రిమైనింగ్ వాటిలో రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకనంటే ఇక్కడ క్రియేట్ చేసిన టెస్ట్ సర్వీస్ అనేది దీనికి సంబంధించిందే. దీనిలో మోడిఫికేషన్స్ అనేవి
ఆ టెస్ట్ సర్వీస్ ఆబ్జెక్టు ఇక్కడ సెపరేటు. రిమైనింగ్ అన్నిటికి సెపరేటు. రిమైనింగ్ అన్నిటికి ఒక ఆబ్జెక్ట్ ద్వారా వస్తున్నాయి. దీనికేమో ఇంకొక ఆబ్జెక్ట్ ద్వారా వస్తున్నాయి. ఇక్కడ మోడిఫికేషన్ చేస్తే సేమ్ దీనిలో మాత్రమే మోడిఫై అవుతుంది. కానీ మనకు అలా కాకూడదు. ఒక సెంట్రల్ ప్లేస్ ఉంటుంది. దాంట్లో మోడిఫై చేస్తే మనకి ప్రతి చోట మోడిఫై అయిపోవాలి. అలా జరగాలి అని అనుకున్నప్పుడు ఒకే ఒక్క ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రొవైడర్స్ అనే ప్రాపర్టీ కాంపోనెంట్స్‌లో కాకుండా ఈ మాడ్యూల్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో మాడ్యూల్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో దాని యొక్క డెకరేటర్ ఉంటుంది. ప్రొవైడర్స్‌లో అక్కడ మనం ప్రాపర్టీలో మనం టెస్ట్ సర్వీస్‌నివ్వాలి. ఇలా ఎన్ని సర్వీసెస్ అయినా మనకి ఇచ్చుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకి యారో ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.